హాయ్ అండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెళ్లి కాకుండా మంచి సంబంధాలు కుదరకుండా అలానే ఉన్నారా? వాళ్ళకి 3 నెలల లోపల పెళ్లి జరగాలి అంటే నేను ఈ వీడియోలో మీకు ఏం చేయాలనేది చెప్తాను. మిస్ కాకుండా ప్రతి పేరెంట్స్ చూడండి. మా బంధువులు వస్తూ ఈ టెంపుల్కి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళామండి. చెన్నైకి సమీపంలోని తిరువిడందైలో ఉన్న శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం అండి ఇది. ఆ ఆలయానికి వెళ్తున్నాము. మా బంధువులు టైం లేదని చెప్పి మీరు అక్కడ దండలు అవి తీసుకొని మీరు బయలుదేరండి, మేము వెనక వచ్చేస్తున్నామని చెప్పారు. వాళ్ళ పిల్లలకి కళ్యాణ దండలు తీసుకోవటం కోసం అన్నమాట. மாலை ஒரு நாரியல் பையா கோ டு டெம்பிள் एक माला को 9 प्रदर्शन टेंपल सुत्ती అవసరం వచ్చేగా 3 మంత్స్ లో వేరే कितना आदमी వాళ్ళంటే అప్పుడు దేవుడికి ఇవ్వాలంటే వాడు మనకి ఇస్తారు 2 పర్సన్స్ విన్నారు కదండి. గుడికి వెళ్ళే ఎంట్రన్స్లోనే పూల దండలు అమ్ముతున్నారండి. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు, విన్నారు కదా. సెట్ వచ్చేసి 2 దండలు మనకి ఇస్తారనమాట. ఒకటి దేవుడికి వెయ్యాలి, ఒకటి తిరిగి దేవుడి దగ్గర పెట్టి మనకి ఇస్తారన్నమాట. ఆ 2 దండలు కలిపి 300. 3 నెలల్లో పెళ్ళి అవుతుంది. పెళ్ళి కాని వాళ్ళు వెళ్ళి ఆ టెంపుల్లో దండ గనక మెడలో వేసుకొని వస్తే అని అతను చెప్పాడు కదా. మా బంధువులు వాళ్ళ పిల్లల కోసం ఆ దండలు తీసుకురమ్మన్నారండి. మేము తీసుకొని వెళ్తున్నాము. వాళ్ళకి టైం లేదు, అందుకోసమని మేమే తీసుకొని వెళ్తున్నాము. మేము ముందే మనీ కట్టి ఇచ్చేస్తున్నాము. వాళ్ళు మళ్ళీ తర్వాత దేవుడికి కదా, ఎవరి మనీ వాళ్ళే ఇవ్వాలన్నమాట. తర్వాత వాళ్ళు మనీ ఇస్తానన్నారు. మేము మా మనీతో తీసుకొని వెళ్తున్నాము. గుడి వరకు మాత్రమేనండి. ఎన్నో రోజుల నుంచి పెళ్ళి కాకుండా పిల్లలు మీకు ఇంట్లో ఉన్నా సరే, వాళ్ళకి మంచిది మీరు అనుకున్న సంబంధం కుదరకుండా, పిల్లలు చేసుకోవటానికి ఇష్టపడకుండా త్వరగా ఇప్పుడు పెళ్ళి వద్దు తర్వాత చేసుకుంటాము అలా అంటున్నా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఈ టెంపుల్లో మంచి పరిహారం దొరుకుతుందండి. ఏం లేదు, జస్ట్ మీరు వెళ్తారు, ఈ గుళ్ళో దండలు గుళ్ళో ఇస్తారు, దేవుడికి వేసి ఆ తర్వాత ఒక దండ మన మెడలో వేస్తారు, ఒక దండ దేవుడి దగ్గరే ఉంచుతారు. ఆ మెడలో వేసిన దండని మనము ఇంటికి తీసుకొచ్చుకొని చూడండి, అలా దండ కొబ్బరికాయ అన్నీ ఇస్తారనమాట. ఆ సెట్ మనం గుళ్ళో ఇచ్చేస్తాము. గుళ్ళో ఇచ్చేస్తే వాళ్ళు దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ కళ్యాణం కావలసి వెళ్తారు కదా పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, ఆ అమ్మాయి మెడలో పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు ఆ దండని వేసేస్తారు, ఆయనే వేస్తారు. ఆ దండ అలానే మెడలో కొంచెం సేపు ఉంచుకొని తర్వాత గుడి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి ఆ దండని తీసి 9 ప్రదక్షిణలు చేయాలండి. గుడి చుట్టూరు పెళ్లి కాని పిల్లలు 9 ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత ఆ దండని కవర్లో పెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి దేవుడి ముందు ఉంచాలి. దేవుడి ముందంటే దేవుడి దగ్గర కింద ఒక డస్క్ లాగా సొరుగు అలా ఉంటుంది కదా, అందులో కూడా ఉంచుకోవచ్చు. మీ పిల్లలకి ఆ దండ తెచ్చుకొని అక్కడ పెట్టిన తర్వాత పెళ్ళి అవుతుంది కదా, పెళ్ళి అయిన తర్వాత మీరు వెళ్ళి ఆ దండని దేవుడికి మళ్ళీ అదే గుడికి తీసుకువెళ్ళి మొక్కు తీర్చుకొని రావాలి. ఆ దండని ఇచ్చేసేయాలి. అది ఎంత డ్రై అయినా సరే ఆ దండని పదిలంగా పెట్టి ఒక కవర్లో పెట్టుకొని తీసుకువెళ్ళి గుడిలో మాత్రమే ఇవ్వాలి. మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకు గుడి మీద నమ్మకం లేదు, మేము రాము అని అన్నా కూడా మీరు వెళ్ళి అమ్మాయి పెళ్లి కూతురు అమ్మ కానీ పెళ్లి కొడుకు అమ్మ కానీ వాళ్ళ పేరెంట్స్ అయినా వెళ్ళి ఇచ్చి రావచ్చంట. నేను పంతులు గారిని కనుక్కున్నాను అక్కడ. మీకు ఎప్పటి నుంచో కనుక పెళ్లి కాని పిల్లలుండి పేరెంట్స్ బాధపడుతూ పిల్లలు బాధపడుతూ అలా కనుక ఉన్నారు అంటే ఈ గుడికి ఒక్కసారి వెళ్ళి రండి, మీకు తప్పకుండా కళ్యాణం అనేది జరుగుతుంది. 3 నెలలు కాకపోతే 4 నెలలకైనా జరుగుతుందండి. అక్కడ వాళ్ళందరూ కూడా 3 నెలల లోపలే మీకు మంచి సంబంధం కుదురుతుంది అని చెప్తున్నారు. గంటాపదంగా చెప్తున్నారు. ఆయన ఆ దేవుడి మాయ మహిమ ఉంటే ఏది జరగదండి, అన్నీ జరుగుతాయండి. ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలా,
ఆయన సన్నిధిలో పాదం పెట్టగానే మనకి అన్ని శుభాలే జరుగుతాయి కదా. మనకి ఎంత మంచి మనసుతో మనం ఆ దేవుణ్ణి కొలుస్తామో అంతే మంచిగా మనకి మంచి ఫలితాలను ఇస్తాడు ఆ మహావిష్ణువు అనేది. అసలు ఈ గుడి ఏంటి అనేది 2 ముక్కల్లో మీకు చెప్పేస్తాను. అసలు ఈ గుడి ఎక్కడుంది ఏంటి అనేది. మద్రాసుకి అయితే 20 కిలోమీటర్లండి దూరంలో ఉంది టౌన్కి. ఈ గుడి అనేది శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం. 108 దివ్య దేశాలలో ఇది ఒకటనమాట. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా, అమ్మవారు కోమలవల్లి తాయారుగా కొలువై ఉన్నారన్నమాట. వివాహం ఆలస్యం అవుతున్నవారు ఇక్కడ పూజలు చేయటం వల్ల త్వరగా వివాహం నిశ్చయం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అన్నమాట. నేను మీకు గుడి మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తున్నాను. గుడి లోపల దేవుణ్ణి మాత్రం తీయనీయరు కదా వీడియోస్ అవి, అందుకే నేను తీయలేదు. గుడి బయట మొత్తము అసలు గుడి ఎలా ఉంటుంది అనేది మీరు వెళ్ళటానికైనా ఒక ఐడియా ఉంటుందని చెప్పి నేను మీకు చూపించడం జరుగుతుందండి. గుళ్ళో ఉన్న పంతులు గారు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు చక్కగా, అన్ని లాంగ్వేజెస్ వచ్చు. మీరు వెళ్తే కనుక చక్కగా మీ పిల్లలకి కళ్యాణ మాల మెడలో వేయించుకొని వస్తే కనుక మీకు తప్పకుండా కళ్యాణం అవుతుందండి. పురాణ నేపథ్యం ఏంటంటే, బ్రహ్మదేవుని కుమారుడైన మార్కండేయ మహర్షి తన కుమార్తెలకు వివాహం జరిపించాలని కోరుకోగా మహావిష్ణువు బ్రహ్మచారి రూపంలో వచ్చి ప్రతిరోజు ఒక కన్యను వివాహం చేసుకుంటూ మొత్తం 365 రోజులు 365 మందిని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పేరు వచ్చిందనమాట. ఈ ఆలయం ఎంత బాగుందో చూడండి. 7వ శతాబ్దంలో పల్లవ రాజులు ఉంటారు కదా, వాళ్ళు నిర్మించారంటండి. ఆ తర్వాత 11వ శతాబ్దంలో చోళుల కాలంలో మరిన్ని నిర్మాణాలు జరిగాయట. దివ్య ప్రబంధం 6వ నుండి 9వ శతాబ్దాల మధ్యకాలంలో ఆళ్వార్ సెంట్లు ఈ ఆలయాన్ని కీర్తించారట. ప్రత్యేకత ఏంటంటే, ఈ స్వామివారు తన భార్యను తన ఎడమ తొడపై కాకుండా కుడివైపున కూర్చోబెట్టుకున్న అరుదైన ఆలయం ఇదొకటండి. చాలా బాగుంటుంది. లోపల మనం చూస్తుంటే అసలు మనకి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఇంత విచిత్రంగా అసలు ఎలా వెలిశారు అనేది మనకి అర్థం కాని విషయం అన్నమాట. ఇది చెన్నై మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్ అండి. ఆ రోడ్లోని తిరువిడిందై అనే గ్రామం అన్నమాట. అక్కడ ఈ గుడి ఉంది. ఈ గుడి టైమింగ్స్ కూడా ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ గుడి తెరిచి ఉంటుందండి. ఈ గుడి 108 దివ్య దేశాలలో ఒకటి కాబట్టే అంత ప్రత్యేకత అండి. అందరూ వెతుక్కుంటూ వెళ్తారు. చూడండి, నేను పూజ అయిపోయిన తర్వాత గుడి మెట్ల మీద బయటకు వచ్చి కూర్చున్నానండి. ఆ ఆవు అయితే నేను పింకి శారీ వేసుకోవటమే తప్ప అండి ఆ గుడికి వెళ్ళాను. అది నన్ను వదలట్లేదు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుడి స్తంభం చాటున దాక్కున్నాను. ఆ తర్వాత అందరూ అరటి పండ్లు అవి అలా పెడుతూ ఉంటే నన్ను మచ్చిక చేసుకుంటున్నారు, అంటే మంచి చేసుకుంటున్నారు. నేను కూడా చూద్దాం పింక్ శారీ అయితే అయిందని చెప్పి కవర్లో నుంచి గుళ్ళో ఇచ్చిన నైవేద్యాన్ని, అరటి పండ్లు అవి ఉంటాయి కదా, అవి తీసి వెనక తోక వైపు దండం పెట్టుకోవాలి మంచిది అంటారు కదా, నా చేతులతో స్వయంగా ఆవుకి తినిపించి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానండి. చూడండి, కోరికలు అంటండి ఉయ్యాలలు వేసుకున్నారు పిల్లలు కావాల్సిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మొక్కులు తీర్చుకోవటానికి వెళ్తారు కదా, వాళ్ళు ఆ చెట్టుకి కనుక అలా కడితే వాళ్ళు ఆ కోరిక తీరుతుందంట అండి. ఎలా కట్టుకున్నారో చూడండి. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు కావాలని కూడా అక్కడ అలా కట్టుకుంటారంటండి. అలా ఆ గుడి మొత్తం కూడా మీకు చూపించాను కదా. చాలామంది సబ్స్క్రైబర్స్ నాతో షేర్ చేసుకుంటారండి, కస్టమర్స్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకు ఉండే కడుపులో ఉండే బాధలు అవన్నీ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు, మా బాబుకి మ్యారేజ్ కాలేదు మేడం, మంచి సంబంధం దొరికితే బాగుండు అనుకుంటున్నాను, మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఏమన్నా ఐడియా ఉంటే చెప్పండి మేడం అని అంటూ ఉంటారనమాట. పర్వాలేదులేమ్మా చెప్పండి ఏం కాదు అని నేను
అట్లా అడుగుతూ ఉంటా. కొందరైతే వాళ్ళ బాధల్ని నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎంతోమంది చెప్పున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ టెంపుల్కి వెళ్ళి వాళ్ళందరికీ షేర్ చేయాలి అని చెప్పి ఈ గుడికి నేను వచ్చానండి. షేర్ చేస్తున్నాను. నా కస్టమర్స్ అందరూ, నా సబ్స్క్రైబర్స్ అందరూ, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ కూడా చూడండి. అయ్యో, పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఆ మాలల్ని వేసుకొని ఎలా వెళ్తున్నారు చూశారు కదండి. మీ ఇంట్లో పెళ్లి కాని పిల్లలు కనుక ఉన్నారు అంటే, మీకు మంచి సంబంధం కుదరాలి అనుకుంటే శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయానికి వెళ్ళి మీ పిల్లలకి పూలమాల వేయించుకొచ్చుకోండి మెడలో. ఆ శ్రీ మహావిష్ణువు 3 నెలల లోపలే, 3 నెలలు నిండగానే మీ పిల్లలకి పెళ్ళి అయ్యేలాగా దీవిస్తాడు. ఈ గుడి వివరాలన్నీ మీకు పూర్తిగా ఇచ్చాను కదండి. గుడి బయటికి రాగానే ఒక పిల్లి ఎదురుగ్గా వచ్చి నించుందండి. ఆ పిల్లిని చూస్తూ ఉన్నానండి. ఇక ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వస్తాను మీ ముందుకి.